Viewers, welcome to MB classes. Today topic is మన విశ్వం పార్ట్ 2 చూడండి. మన విశ్వం భౌతిక శాస్త్రం సంబంధించి ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అలాగే టెట్ క్విక్ రివిజన్గా యూస్ఫుల్ వీడియో. చంద్రునిపై మొదటిసారిగా దిగిన అంతరిక్ష నౌక అపోలో 11. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమి గురుత్వాకర్షణ శక్తిలో ఎన్నో వంతు? 1/6 వంతు. ప్రప్రథమ భారత వ్యోమగామి ఎవరు? రాకేష్ శర్మ. రాకేష్ శర్మను అంతరిక్షంలోనికి తీసుకొని పోయిన రోదసి నౌక సోయూజ్ T-11. భారత తొలి కృత్రిమ ఉపగ్రహం ఆర్యభట్టను ఏ సంవత్సరంలో ప్రయోగించారు? 1975 ఏప్రిల్ 19న. రాకేష్ శర్మ అంతరిక్షయానం చేసిన రోజు 1984 ఏప్రిల్ 3. కాంతి సంవత్సరం అంటే ఏమిటి? కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరము అని అంటారు. గ్రహాలన్నింటిలో చిన్న గ్రహం బుధుడు. ఏ గ్రహం మీద రాళ్ల మధ్య జీవం ఉండడానికి అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు? కుజగ్రహం. భూమి ఆత్మభ్రమణం వలన ఏర్పడేటివి రాత్రి పగళ్ళు. నక్షత్రాలలో ఎక్కువ పరిమాణంలో ఉన్న వాయువులు హైడ్రోజన్, హీలియం. నక్షత్రాల శక్తికి కారణం కేంద్రక సంలీనం. గుర్తుపెట్టుకోండి, న్యూక్లియర్ ఫ్యూజన్. అంతరిక్షం నుంచి భూమిపైకి పడిపోతున్న రాళ్ళు ఖనిజాలను ఏమంటారు? ఉల్కలు. జూలై 1994లో బృహస్పతి గ్రహాన్ని ఢీ కొట్టిన తోకచుక్క పేరు షూమేకర్ లేవి 9. పారసెక్ ఎన్ని కాంతి సంవత్సరాలకు సమానము? 3.26 కాంతి సంవత్సరాలు. భూగర్భ శాస్త్రవేత్తలు దేని ఆధారంగా భూమి వయసు 4.5 బిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువని అంచనా వేశారు? రేడియో యాక్టివ్ డేటింగ్. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? టాలెమీ. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కోపర్నికస్. కెప్లర్ నియమాన్ని బట్టి గ్రహం సూర్యుని చుట్టూ ఏ కక్షలో తిరుగుతుంది? దీర్ఘవృత్తాకార కక్షలో. ఆధునిక ఖగోళ శాస్త్ర పితామహుడు గెలీలియో. దేనివల్ల సముద్రంలో ఆటుపోట్లు సంభవిస్తాయి? చంద్రునికి భూమికి మధ్య గురుత్వాకర్షణ బలం వల్ల. కృష్ణబిలం అనే భావనను మొదటిసారిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త జాన్ మిషెల్. భూమిని చుట్టి వచ్చినటువంటి మొట్టమొదటి అంతరిక్ష యాత్రికుడు యూరీ గగారియన్. లైకా అనే కుక్క ప్రయాణం చేసిన అంతరిక్ష నౌక స్పుత్నిక్ 2. అండ్ నెక్స్ట్ బిట్. కృత్రిమ ఉపగ్రహం భూమి ఆకర్షణ శక్తిని అధిగమించడానికి అవసరమైన వేగం 11.2 km/s. భూమి పరిభ్రమణ కాలం 365 రోజులు. కుజగ్రహ ద్రవ్యరాశి 6.37 × 10⁻23. అతి దట్టమైన మేఘాలు కప్పి ఉండే గ్రహం శుక్రుడు. మంచు పొరలు కప్పి ఉన్న గ్రహం శని. భూపగ్రహం వల్ల ఏర్పడేవి ఋతువులు. సూర్యుని చుట్టూ గ్రహాల్లా తిరిగేటివి తోకచుక్కలు. ఆంధ్రప్రదేశ్లో రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఉన్న ప్రదేశం శ్రీహరికోట. బుధగ్రహం సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి పట్టే కాలం 88 రోజులు. శుక్రగ్రహం సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి పట్టే కాలం 225 రోజులు. ఏ గ్రహానికి సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది? నెప్ట్యూన్ 169 years. పగలు అతివేడిగా రాత్రి చల్లగా ఉండే గ్రహం బుధుడు. ఏ గ్రహానికి ఆత్మ పరిభ్రమణ కాలం ఎక్కువ? శుక్రుడు 243 రోజులు. ఏ గ్రహానికి ఆత్మ పరిభ్రమణ కాలం తక్కువ? గురుడు ఆర్ బృహస్పతి 9 గంటల 5 నిమిషాల 30 సెకండ్లు. ఎక్కువ ఉపగ్రహాలు ఉన్న గ్రహం శని 21. బృహస్పతికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య 16. యురేనస్కు ఉన్న ఉపగ్రహాల సంఖ్య 15. అయితే నెప్ట్యూన్కు ఉన్న ఉపగ్రహాల సంఖ్య 8. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది? 27.3 రోజులు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.